రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. నాకు పెద్ద తెలివితేటలు లేవు, కానీ ఉన్న తెలివితేటల్లో మీకు చెప్తున్నాను. ఈశ్వరుడిని శ్మశానవాసి అంటారు, కానీ నేను చెప్పేది ఏమిటంటే, మొట్టమొదట లలితాదేవి సృష్టి స్థితి లయాలనికి అధిపతులు నియమించింది. వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు పూర్తిగా లయం మీదే ఉంటాడు. అంటే జీవికి అంత్యకాలం వస్తుందని తెలిసి ఆ జీవికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈయనకి ఆదిభిషు, మహాయోగి, ఆదియోగి ఇవన్నీ ఆయన బిరుదులే. ఆయన యోగి, మహాయోగి. అందుచేత ఆయన ఈ మనిషి తాలూకా అంత్యాన్ని నిర్ణయించేవాడు కాబట్టి లయకారకుడు అన్నారు. దీనికి ఆయనకి శ్మశానాల మీద వేరే అధిపతులు ఉన్నప్పటికీ అంత్యాన్ని నిర్ధారించేవాడు కాబట్టి శ్మశాన వాసి అంటారు. ఆయన శ్మశానంలో పడుకోడు, కైలాసవాసి. తర్వాత ఆయనకి గంజాయి అలవాటు లేదు, గంజాయి తాగడైన మహా తపస్సు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు కూడా. అంచేత ఆయన కోరేది, విషమెత్తేది భక్తి, ఇచ్చేది మోక్షం. అర్థమైందా? ఇదే ఆయన డ్యూటీ అనండి, ఆయన నిర్ణయాలవ్వండి. ఆ ఆదియోగి, ఆది మధ్యాంతరహితుడు ఈ ఈశ్వరుడు. ఒకటే చెప్తున్నాను, మహేశ్వరుడు వేరు, పరమేశ్వరుడు వేరు, ఈశ్వరుడు వేరు, అందులో ఒకటి కాదు. ఇదే రవికుమార్ జీవన వేదం.